దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మరి ఈరోజు అయితే 106వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అనేటువంటి రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఆయన జీవిత చరిత్ర మనం చెప్తూ ఆ జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ చూసుకుంటూ వస్తున్నాను. మరి ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ 106వ ఎపిసోడ్లో అక్కడ సగం చదివి ఆపినటువంటి ఒక దర్శనం మీకు చెప్పాలి. ఆయనకి కలిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఆయన్ని 2 బలిష్టమైన చేతులు వచ్చి చెరువులో మొసలి నోట్లోంచి లాగి బయటపడేసేయటం అనేది ఆయన చిన్నతనంలో 9వ సంవత్సరంలో జరిగిన సంఘటన. అట్లాంటి సంఘటనలో నా జీవితంలో అటువంటి దర్శనాలు, ఈ హస్తాలు రావటం, రక్షించటము, హస్తాలు రావటం, కొన్ని కార్యాలు చేయటం నా జీవితంలో జరిగినటువంటివి 3-4 ఉన్నవి. అవన్నీ మేము ముందుకు తీసుకొస్తూ మొట్టమొదట తీసుకొచ్చాను. నేను చిన్నప్పుడు 6వ తరగతి చదువుతున్న రోజుల్లో, 6వ తరగతి అంటే మరి 10-11 సంవత్సరాల వయసు అనమాట నాకు అది. మరి ఆ రోజుల్లో నేను ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినప్పుడు అలాగ మరి ఎవరో తీయటం, బయటపడటం, బ్రతకటం జరిగింది. కానీ ఇప్పుడు మరి 2018లో చూపించడం జరిగింది. 6 సంవత్సరాల క్రితం ప్రభుని నమ్మిన తర్వాత చూపించాడు. ప్రభుని మంది 2012లో, ఆ తర్వాత నమ్మిన తర్వాత 6 సంవత్సరాలకి, ఇప్పటికి దేవుడు ప్రభువుని నమ్మి నేను 12 సంవత్సరాలు అవుతుంది. ప్రభువును అంగీకరించిన తర్వాత 6 సంవత్సరాలకి ఈ సంఘటన చూపించారు. నాకు జరిగినటువంటి ఇన్సిడెంటు చూపించి, ఇదిగో చిన్నప్పుడు నిన్ను రక్షించిన వాడను నేను అని చెప్పి తెలిసే విధంగా చేయటం జరిగింది. ఆ యొక్క 69వ దర్శనాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఎందుకంటే పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితంలో ఒక సంఘటన జరిగితే, అట్లాంటి సంఘటనలన్నీ మరి నాకు జరిగినాయి కానీ ఇంకోళ్ళు జరిగిన కొన్ని తీసుకొస్తే మీ జ్ఞానం అభివృద్ధి అవుతుంది, ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ముందుగా నాకు వచ్చినటువంటి ఆ యొక్క ఆ దర్శనాల్లో చెప్తున్నా. 69వ దర్శనంలో చదువుతూ కొంతవరకు చదివి ఆపటం జరిగింది. కొంతవరకు ఏం లేదు, దర్శనం వరకు చెప్పాను. దాని మీద ఎక్స్ప్లెనేషను నేనేం రాశానో మీకు చెప్పలేదు. ఏం జరిగింది అనేది రాశాను. ఒక దుష్టుడు వచ్చి ఒక వ్యక్తిని ముంచేసినట్టుగా, మరి ఊపిరి లేకుండా అయిపోతాం, 10 నిమిషాలు అయిపోవటం, ఆ తర్వాత మరి ఎవరో బయటికి తీసిన తర్వాత ఆ ఊపిరి రావటం, జరగటం, అది జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు నాకు చూపించింది ఏంటంటే, ఒక దుష్టుడు నన్ను తోసేసిన తర్వాత ఎవరో నన్ను రక్షించిన తర్వాత కూడా వదిలిపెట్టుకోకుండా, ఇప్పుడైతే తప్పించుకున్నావు కానీ మరి ఇంకెట్లా తప్పించుకుంటావు చూద్దాం అని చెప్పేసి ఒక సింహాన్ని వదలటం జరిగింది. ఆ సింహం నా వైపు చూస్తూ ఉంది, అట్లాగే ఆగిపోయి ఉంది మీదకి రాకుండా. అంటే ఏదో శక్తి నన్ను, ఆ యొక్క సింహం నా మీదకి రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఆ సింహం రాకుండా తలుపులు వేయమని చెప్పడం, అక్కడికి అంతం అయిపోయింది కళ. దానికి నేను అప్పుడు రాసుకున్నటువంటి వివరణ ఏంటి అంటే, ఈ బుక్లో నా 69వ దర్శనంలో రాసుకున్న వివరణ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా తాతయ్య గారి ఊరిలో, ఆ ఊరు చెన్నూరు శివారు గొల్లగూడెం అనే గ్రామం అన్నమాట. మా తాతయ్య గారి ఊరిలో స్నానానికని చెరువులో దిగి అడుగున ఉన్న గోతి విషయం తెలియక దానిలో పడిపోయాను. మునిగిన చాలాసేపటికి ఒడ్డున దూరంగా ఉన్న ఒక ఆయన పరుగెత్తుకుని వచ్చి ఆ గూతిలో దూకి ఈత మీద నన్ను బయటికి లాగాడు. స్పృహ కోల్పోయి ఉన్న నన్ను నీటిని కక్కించగా కాసేపటికి ఊపిరి అంది బ్రతికాను. అప్పట్లో నేను ఆరాధించిన దేవుళ్ళలో ఎవరో ఒకరు రక్షించారని భావించాను. కానీ ఈ కళ ద్వారా నన్ను ఆనాడు నీటిలో ముంచింది దుష్టుడని, అంటే దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సాతాను అని, నన్ను రక్షించిన వ్యక్తిని నిజమైన దేవుడే ప్రేరేపించి పంపి బయటికి లాగి ప్రాణం వచ్చేటట్లు చేశాడని నేను ఇప్పుడు గ్రహించాను. తర్వాత కూడా సాతాను నా వెంటపడి అనేక శ్రమలు సృష్టిస్తున్నప్పటికీ నిజదేవుడు ఆ శ్రమల నుండి నాకు అపాయం కలగకుండా కాపాడుతున్నాడని ఈ కళ ద్వారా నేను గ్రహించాను. నిజదేవుడెవరో నాకు తెలియకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా
నాకు సహాయాన్ని చేయటాన్ని బట్టి చూస్తే ఆయన సృష్టికర్త అని, అందరినీ ప్రేమిస్తున్నాడని నాకు అర్థమయ్యింది. ఇది నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్. నేను అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన నేను ఆరాధించకపోయినా నన్ను ఆయన కాపాడాడు అంటే ఆయన ఉన్నటువంటి సృష్టికర్త అయి ఉంటాడు. ఒకే ఒక దేవుడు సృష్టికర్త ఆయన అయి ఉంటాడు అని నాకు గ్రహింపు వచ్చింది అని చెప్పి నేను రాసుకున్నా. మరి ఆయన సృష్టికర్త కాకపోతే నేనెవరో వేరే మార్గంలో ఉన్నటువంటి నన్ను సాతానుడు నన్ను పెట్టే ఇబ్బంది నుంచి బయటికి ఎందుకు అప్పుడు తీసుకొచ్చాడు. సరే, ఆ తర్వాత కూడా సింహాన్ని వదిలాడు నా మీదకి, ఎంత దూరం వెళతావని. ఆ తర్వాత కూడా నాకు చాలా కఠినమైనటువంటి శ్రమలు వచ్చినాయి జీవితంలో. కానీ ఏ శ్రమలో కూడా నేను ఇబ్బంది పడుకోకుండా దేవుడు బయటికి, ప్రతి శ్రమ రావటం మళ్ళీ దాని నుంచి బయటికి నేను వచ్చేయటం జరుగుతూ వచ్చింది జీవితంలో అనేక సంఘటనలో. అంటే ఈ సింహం వదలటం అనేది సాతాను చేసినట్టుగా సాతానుడు నా మీద అనేక శ్రమలు వచ్చేటట్టుగా చేయటం, అవి నాకు ప్రమాదం కలక్కోకుండా దేవుడు నన్ను ఒడ్డుకు పడేయటం, అంటే ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావటం జరుగుతూ వస్తుంది అప్పటి నుంచి కూడా. అదే నాకు దర్శనంలో, అబ్బాయి చిన్నప్పుడు నిన్ను రక్షించింది నేను, ఆ తర్వాత నీకు వచ్చే ఇబ్బందులన్నిటిలోంచి కూడా బయటికి తీసుకొస్తుంది నేను. నీకు ఈ ఇబ్బందులన్నీ రావటం అనేది ఒక దుష్టుడు, ఒక సైతాను వల్ల జరుగుతుంది అని దేవుడు నాకు బయలుపరిచాడు. ఇంకా నన్ను బలపరచటానికి, ఇంకా అనేక మందికి చెప్పటానికి ఈ దేవుడు కరెక్టు అని అనేక మందికి నేను చెప్పడానికి వీలుగా నాకు ఈ దర్శనం చూపించారు. ఇప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు చూపించగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అని నేను గ్రహించడం జరిగింది. ఈ సాతానుడు గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉంటాడు దేశమంతా. ఈ సాతానుడే మరి ఆ రోజు నేను దాంట్లో పడిపోటా కారణం, సాతానుడు అని అంటా కారణం ఏంటి అంటే, అసలు జరిగిన సంఘటన మీకు చెప్తా. మా తాతయ్య గారు ఊరు అది. వేసవికాలం, మండు వేసవికాలం, పిల్లలందరూ కలిసి చెరువులో, ఊరికి దూరంగా ఉంటుంది ఆ చెరువు, స్నానానికి వెళ్ళారు. నేను చిన్నపిల్లాడిగా అని చెప్పేసి నన్ను ఇంకో పిల్లాడి చిన్నపిల్లల్ని ఒడ్డునే, ఎక్కువ లోతు రాకుండా మీరు దగ్గర మోకాళ్ళ లోతు నీళ్ళ దగ్గర మీరు ఆడుకుంటారని చెప్పేసి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళారు, అది చాలా పెద్ద చెరువు, వేరే చివరి దాకా వెళ్ళిపోయారు వాళ్ళు పెద్ద పిల్లలు. ఈ పిల్లాడు నేను ఆటకాయితనంగా, ఆ పిల్లాడు అన్నాడు, మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నాం, నువ్వు పరిగెత్తరా, నేను పట్టుకుంటా అని చెప్పి అన్నాడు నన్ను. నేను నీళ్ళలో స్పీడ్గా పరిగెత్తిన, వాడికి దొరకకూడదు అని అట్లా పరిగెత్తు ఒక గోతులో పడిపోయా. అసలు జరిగిన సంఘటన ఏంటో మరి వేరే పిల్లలకు కూడా తెలియదు కావాలి. అది ఆ ఊర్లో నల్లరేగడి భూములు అన్నీ. ఆ చెరువులో లోపలికి తవ్వితేరట, కొంత లోతు తవ్వితే ఇసుక ఉంటుందట. ఆ ఇసుక వేసవికాలం, ఆ ఇసుక మరి చెరువు ఎండినప్పుడు కావచ్చు, చెరువు ఎండినప్పుడు ఆ యొక్క ఇసుక అంతా తోలు ఇళ్ళ దగ్గర బురద లేకుండా ఉంటాకి ఇళ్ళ ముందు చూరుకుంటారు. అట్లా ఒక పెద్ద గొయ్యి తవ్వారట ఎప్పుడు, చెరువు ఎండినప్పుడు. తర్వాత చెరువు నిండిపోయింది, లోపల గొయ్యి ఉందని తెలియదు ఎవరికి. మరి ఆ పిల్లకాయలకు కూడా ఈ ఊరికి దూరంగా ఉందా చెరువు కదా, ఆ పిల్లలకి బాగా తెలిసి ఉండకపోవచ్చు, మాకు తెలియదు. మేము అదే రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము తెలియక ఇట్లా మరి ఆ పిల్లాడితోటి ఒక ప్రేరణ కలగజేసి, నువ్వు పరిగెత్తు నిన్ను పట్టుకుంటా అని ప్రేరణ కలగజేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సాతాను శక్తి. అక్కడ గొయ్యి ఉంది, వీడు ఆ గొయ్యిలో పడిపోవాలి అంటే ఏదో ప్రేరణ కలగచేయాలన్న దృష్టితో అట్లా చేయటం, నేను పరిగెత్తడం, పడిపోవటం. ఈ వేరే ఒక పిల్లాడు చూస్తూ ఆగిపోయాడు అక్కడ. నేను పడిపోయాక చూశాడు, ఏదో లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పి. నేనైతే నాకు బాగా గుర్తు ఆ సంఘటన, అడుక్కి వెళ్ళిపోయాను, అది చాలా లోతు వెళ్ళిపోయాను. మరి నీళ్ళలో బరువు పెద్దగా ఉండం కాబట్టి మనం ఆ నేలని తన్ని పైకి ఎగరటానికి ప్రయత్నం చేశాను. పైకి వచ్చా, పైకి వస్తే మనుషులు అట్లా కనపడుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నా, ఆ నీళ్ళ మీద నిలవలేంగా, మళ్ళీ బలంగా పైకి నెట్టుకుంటున్నా, అట్లా వస్తున్నాను, వెళ్ళిపోతున్నా. ఈ ఒడ్డున ఈ పిల్లాడు లబో దిబో అని కేకలేస్తున్నాడు, ఈయన కేకలు ఎవడో వింటలా, ఎక్కడో చెరువు చివరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ పిల్లాడి మాట ఎవరు చూడలా.
నేను 2-3 సార్లు ఇలా పైకి వచ్చినప్పుడల్లా చేయి పైకి ఎత్తున్నాను, ఇక నీళ్ళలో మళ్ళీ మునిగిపోతున్నాను. ఆఖరికి ఇక నాకు తెలిసిపోయింది, ఇక నేను ఓపిక లేదు, నీళ్లు తాగేసేపటికి ఇక ఎగరలేను పైకి అనే పరిస్థితి వచ్చేసింది. నేను చచ్చిపోయాను అనుకుని ఇక అప్పుడు నా ఇష్టదైవాన్ని తలుచుకుంటున్నా. నేను మేము వేరే మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి నా ఇష్టదైవం శ్రీకృష్ణుని తలుచుకుంటున్నాను. నాకు గుర్తు అదంతా. శ్రీకృష్ణుడు విగ్రహం ఒకటి మా ఇంట్లో ఉండేది, మేము పూజ చేసుకునేవాళ్ళం. కాబట్టి ఆ దేవుణ్ణి తలుచుకుని ఇక చచ్చిపోయాను అని అనుకున్న స్పృహ పోయింది, ఇక చనిపోయకుండా ఉంటాం. మరి ఇటువంటి సంఘటనలో ఎక్కడో ఉన్న ఒక ఆయన కూడా పెద్ద వయసు ఉన్న మనిషి ఏం కాదు, మాకంటే కాస్త వయసు ఎక్కువ ఉన్న మనిషి. ఆయన గట్టు మీద ఉన్నాడంట. గట్టు మీద మరి గేదెలు కాస్తున్నాడో ఏదో కానీ గట్టు మీద ఉన్నాడు. ఇందాక 2 సార్లు చెయ్యి కనపడింది అక్కడ నుంచి, మళ్ళీ చెయ్యి కనపడలేదు అని చెప్పి మళ్ళీ ఆ చుట్టూ చెరువు అంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు చుట్టూ తిరిగి ఏం జరిగిందని. ఈ పిల్లాడు చెప్పాడు, అప్పుడు పలానా రాజారావు మునిగిపోయాడు, చాలా చెయ్యి ఎత్తాడు కానీ నేను ఎవరిని పిలిచినా పలకట్లా. అంటే మరి ఆయన చెప్పింది మాకు ఏంటి అంటే, నేను గోతిలో దూకి ఆ పిల్లాడిని బయటికి లాక్కొచ్చాను. బయటికి లాగాడు అంటే ఆ కుర్రాడు ఈ పిల్లాడు ఇద్దరు కలిపి బయటికి ఈడ్చుకొచ్చారు వీళ్ళే. అప్పుడు కానీ వాళ్ళకి అందులో ఏందో జరిగింది, చివరిని ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చారు. నాకు స్పృహ లేదు, నేను చనిపోయాను అనుకుంటా. అప్పటికి ఆ పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి భయపడిపోయి అమ్మో ఇలా జరిగిందని చెప్పి ఏం చేద్దాం అని చెప్పి ఆ పొట్ట మీద బాగా ప్రెస్ చేశారట, బాగా నొక్కారట నీళ్లు కక్కించడానికి. ఆ నొక్కినప్పుడల్లా కాసి నీళ్ళు కక్కానట. కక్కిన తర్వాత ఎప్పుడుకో స్పృహ వచ్చిందట నాకు. ఒక పెద్ద తుమ్మి స్పృహ వచ్చిందట. నీళ్లు పోగా అమ్మ బతికాడు అనుకున్నా. వాళ్ళు అమ్మో ఇంటి దగ్గర చెప్పొద్దు, ఇంటి దగ్గర వాళ్ళు కోప్పడతారు, ఇలా చిన్నపిల్లాడిని ఎందుకు తీసుకెళ్లారని వాళ్ళంతా బ్రతిమాలారు. నేను బ్రతికాను. సరే ఇంటి దగ్గర తర్వాత ధర్మలా తెలిసింది. వాళ్ళంతా కూడా అమ్మో ఏ దేవుడో రక్షించాడు పిల్లాడిని అనుకున్నారు. ఈ పిల్లాడు రక్షించిన కుర్రాడు ఉన్నాడు, నేనే వెళ్ళి రక్షించారన్నాడు. కానీ అందరికీ డౌటే, వీడు చిన్నపిల్లాడే కదా, వీడెళ్ళి అంత పెద్ద గొయ్యిలోంచి ఇంత ధైర్యంగా ఈ పిల్లాడిని బయటికి ఎట్లా లాక్కొచ్చాడు అనుకుంటున్నారు. ఏమో మరి ఆ పిల్లాడికి ఈతొచ్చు కాబట్టి ఆ పిల్లాడు ఎట్లా లాక్కొచ్చాడో అనుకున్నారు. కానీ ఈ దర్శనం ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే, ఒక పెద్ద హస్తం కదా ఆ రోజు నాకు దర్శనంలో చూపించింది ఏంటనుకున్నా, కొంతసేపటి తర్వాత పైన వేరే ఒక ఆయన తన చేతిని నీటిలోనికి, నాకు చెయ్యి కనపడుతుంది నాకు దర్శనంలో, ఒక పెద్ద చెయ్యి నీళ్ళలోకి కింద దాకా వచ్చేసింది. దించి కిందనున్న వ్యక్తిని జుట్టు పట్టుకుని, నా జుట్టే తెలుస్తుంది, నా జుట్టే ఆ చెయ్యి వచ్చి నన్ను పట్టేసింది. నా జుట్టును పట్టుకుని పైకి లాగేసింది. అప్పుడు ఈ ప్రయత్నాన్ని నన్ను బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్న కుర్రాడికి నేను అందుతా కదా, ఏదో ఒక చెయ్యి వచ్చి అడుగునున్న మనిషిని బయట దాకా తీసుకొచ్చేస్తే నన్ను రక్షించాలని ప్రయత్నం చేసే కుర్రాడికి నేను అందుతా కదా, అతనికి అందే అందంగానే బయటికి పడేశాడు. జరిగిన సంఘటన ఏంటంటే, మునిగిపోయిన తర్వాత బయటికి లాగింది ఒక చెయ్యి. ఆ చెయ్యి దేవుడు చెయ్యి లాగి ఈ పిల్లాడు ప్రయత్నం చేస్తున్న పిల్లాడికి నన్ను అందించింది. ఆ హస్తం అతనికి కనపడదు, నాకు తెలియదు. నాకు ఈ దర్శనం చూపించినప్పుడు తెలిసింది ఆ రోజు ఆ హస్తం దిగి నన్ను పైకి లాగటం అదంతా ఇప్పుడు తెలుస్తుంది నాకు. కాబట్టి అర్థమైంది ఏంటంటే, దేవుడు హస్తం అలా నన్ను రక్షించింది అని చెప్పి నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఈ యొక్క సాతానుడు మరి అలా గర్జించు సింహంలాగా దేశమంతా తిరుగుతూ ఎంతో మంది ఇబ్బంది పెట్టాలను. మరి నాకు తెలిసినంత వరకు నా విషయంలో అయితే నా వెంట అయితే పడుతూనే ఉన్నాడు. ఎందుకు అంటే, నేను దేవుడి యొక్క ప్రణాళికలు, ఆయన పరిచర్య, ఆయన సేవ చేయాలనేది ముందుగా నిర్ణయించబడింది. నాకు ఒక దర్శనంలో చూపించాడు దేవుడు. రోమాపత్రిక 8:29 అని, నిన్ను ముందుగానే ఎరిగాను, నేను నిన్ను యేసు ప్రభు సారూప్యంలోనికి తీసుకొస్తూ ఉన్నాను, అనేక మందిలో నా కుమారుడు జ్యేష్ఠుడగునట్లు, యేసు ప్రభు జ్యేష్ఠుడగునట్లు ఆ సారూప్యంలోకి నిన్ను తీసుకొచ్చాను అని చెప్పి ఒక దర్శనం చూపించాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఏముందంటే, నేను ఎప్పుడో అప్పుడు ఆయన
సేవ చేయవలసి ఉంటుంది. అయితే అది రిటైర్మెంట్ అయ్యేదాకా కాదు అనేది మనకు తెలీదు. రిటైర్ అయిన 2 సంవత్సరాల తర్వాత అప్పుడు నాకు చూపించడం జరిగింది. మొత్తం మీద సాతానుడికి ఇవన్నీ తెలుసు కాబట్టి మొత్తానికి నా వెంట అయితే పడుతూ వచ్చాడు చిన్నప్పటి నుంచి. ఇదొక సంఘటన. ఈ సాతానుడు మనుషుల వెంటపడి వేధిస్తాడు అనేది దేవుడికి తెలియదా అంటే దేవుడికి తెలుసు. దేవుడు ఎప్పటికప్పుడు తన బిడ్డలను రక్షిస్తుంటాడు. సాతానుడు దేవుడికి వ్యతిరేకంగా ఒక శక్తి. ఆ శక్తి దేవుడు వైపు ఉన్నా లేకపోయినా అందరి మీద కూడా ఆయన ప్రభావం చూపించదలుచుకుంటాడు. అయితే దేవుడు కాపుదల ఉన్న చోటుకి అతను రాలేడు. ఎక్కడైతే దేవుడు కాపుదల, నిజదేవుడు కాపుదల లేదో అక్కడికి వాడు రాగలుగుతాడు. అయినప్పటికీ ఆయన మనం ఆరాధించకపోయినప్పటికీ ఆయన అందరినీ కాపాడుతూనే ఉంటాడు. ఆ రకంగా నన్ను కాపాడి ఉంటాడు. అప్పుడు ఆయన ఆరాధించట్లా, అయినా ఉన్నది ఆయన ఒక్కడేగా. ఏ దేవుడు రక్షించాడని ఎంతోమంది ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్ళు అంటారు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు కారు. ఏ దేవుడో రక్షిస్తాక ఇంకో దేవుడు లేడుగా. ఉన్నది ఒకే దేవుడు, ఉన్నవాడను అనువాడను నేను అని చెప్పినా నేను ఒక్కడేగా. కాబట్టి ఈయనే నన్ను రక్షించాడని నాకు నిర్ధారణ అయ్యింది. ఏ దేవుడు కాదు, ఈయనే రక్షించాడు. మరి నేను అప్పుడు చనిపోయే ముందు ఏమనుకున్నాను? నా ఇంట్లో ఆరాధించేటువంటి శ్రీకృష్ణుని తలుచుకోవటం నాకు బాగా గుర్తు. ఇక చచ్చిపోతున్నాను దేవుడా అని శ్రీకృష్ణుడు తలుచుకోవడం నాకు గుర్తు. కానీ మనం రక్షించిన ఆయన ఎవరు? రక్షించిన ఆయన ఈయన. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్న దేవుడు ఈయనే. కాబట్టి ఈ యొక్క దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఆ యొక్క సాతానుడు నిత్యము కూడా గర్జించు సింహంలా తిరుగుతున్నాను అని చెప్పి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5:8 అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఆ వచనం దాకా నేను వెళ్ళట్లేదు, మీరు చదువుకోవచ్చు. ఆ వచనంలో ఉంది అట్లా గర్జించు సింహంలాగా. యోబు గ్రంథంలో కూడా సాతానుడు దేవుడి దగ్గరకు వెళ్ళి తారసపడినప్పుడు మరి అప్పుడు అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను వచ్చాను అంటాడు. అప్పుడే అంటాడు, సరే యోబు నాకు మంచి భక్తుడు ఉన్నాడు, నువ్వేనా ఆయన కదల్చగలవంటే చూసుకో, ఆయన మంచి భక్తుడు అంటే అప్పుడు ఆ యొక్క పందివ లాంటిది దేవుడి దగ్గర, నేను అతను ఎట్లయినా మీ నుంచి దూరం లాగగలుగుతారంటే వెళ్తాడు. అలా లాగలేకపోయాడు అతను. అంటే సాతానుడు పని ఏంటంటే మనుషుల్ని దేవుడి వైపు చూడకుండా చేయటం, దేవుడి బిడ్డలే కాదు అందరికీ శ్రమలు కలగజేయటం. దాన్ని ఎదుర్కొనే శక్తి, దేవుడి శక్తి ఈ లోకంలోనే దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సాతాను శక్తి ఉంది, దేవుడి శక్తి ఉంది. దేవుడి శక్తి ఉంది, సాతాను శక్తి నిలవలేదు. సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మరి కాపాడుతూనే వస్తాడు. ఎక్కడెక్కడ ఏ ప్రమాదాల్లోంచి ఎవరు బయటపడినా మరి ఈ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రమాదాల్లోంచి కాపాడినటువంటి దేవుడు ఉన్న దేవుడు, ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త ఆ దేవుడు అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఇది 69వ దర్శనానికి నా దాంట్లో మరి అది ఒక దర్శనంగా చెప్పుకోవటం జరిగింది. పోతే మరి 2గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అది 23వ దర్శనం. ఇదేంటి, ఎప్పుడో జరిగింది, అప్పుడు ఎలా జరిగింది అబ్బా అని తర్వాత రోజుల్లో చూపించాడు. ఈ యొక్క 23వ దర్శనం ఏంటి అంటే 1/9/2014 అంటే ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితం వచ్చింది. నేను యేసు ప్రభువుని అంగీకరించిన 2 సంవత్సరాలకే, 2012లో అంగీకరించా, 2014లో వచ్చేసింది ఈ దర్శనం. ఈ దర్శనం ఏంటో చక్కగా మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు హస్తం వచ్చి కాపాడటం నిజమా కాదా? పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని దేవుడు హస్తం వచ్చి కాపాడింది వాస్తవం. ఇదిగో అది చిన్నప్పుడు నన్ను కాపాడింది. అట్లాగే దేవుడు హస్తం రావటం అనేది అవునా కాదా అనే దాని మీద అది ఎన్ని చోట్ల ఎట్లా జరుగుతుందో మీరు చూడండి. 1/9/2014 ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎవరో ఇద్దరు బంగారపు అక్షరాలతో, తాటికాయంత అక్షరాలు బ్రాకెట్లో రాసుకున్నా, బంగారపు అక్షరాలతో 2 లైన్లు నాకు ఇస్తున్నట్లుగా చూపిస్తూ గోడ మీద అంటించారు. 2 వ్యక్తులు, వాళ్ళు దేవదూతలో ఎవరో నాకు తెలియదు. 2 వ్యక్తులు వచ్చి బంగారపు అక్షరాలు, ఒక్కొక్క అక్షరం తాటికాయ అంత ఉంది, ఇంత తాటికాయ అంత ఉంది అక్షరం, 2 లైన్లు అంటింపజేశారు. ఒక పక్కన 2 లైన్లు అంటించారు అక్షరాలు.
ఆ భవనంలోని ఇంకో గోడ వైపు నేను చూడగా ఆ గోడ మీద కూడా ఒక లైను బంగారు పక్షాలు అంటించి ఉన్నాయి. ఇది అవగానే ఇటు చూస్తే ఇంకో గోడ మీద కూడా ఒక లైన్ బంగారు అక్షరాలు అంటించి ఉన్నాయి. ఆ అక్షరాలు ఇచ్చిన వారు వాళ్ళు అనుకుంటున్నారు, ఆ అక్షరాలు అంటించిన వాళ్ళు అనుకుంటున్నారు, ఇచ్చిన వారు ఆయనకు కావలసింది ఇచ్చేసాం, మంచి కానుక ఇచ్చాం అనుకుంటూ సంతోషిస్తున్నారు. ఆయనకు కావాల్సిందంతా ఇచ్చేసాం, మంచి కానుక ఇచ్చాం అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటి ఈ అక్షరాలు? ఓ పక్కనేమో ఒక లైను, ఓ పక్కన 2 లైన్లు. ఆయనకు కావాల్సింది ఇచ్చేసామన్నారు. ఆ భవనం అసలు చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది దర్శనం. చాలా పెద్దగా ఉంది, మహా పెద్ద చర్చిలు ఉంటాయి అంత పెద్ద హాలు, పెద్ద భవనం, పెద్ద గోడలు. ఆ గోడల మీద ఎందుకంటే తాటికి అంత అక్షరాలతో రాయబడినటువంటి అక్షరాలు కనపడుతున్నాయి నాకు. అంటే అది ఆ గోడ ఎంత సైజు ఉంటుందో మీరు చూడండి, పెద్ద గోడలు అన్నమాట అవి. మంచి కానుక ఇచ్చామనుకుంటున్నారు. ఆయనకు కావాల్సింది ఇచ్చేసాము, మంచి కానుక ఇచ్చాం అనుకుంటూ సంతోషిస్తున్నారు. అంటే వాళ్ళు దేవదూతలు అన్నమాట, దేవదూతలు. అట్లా నేను అక్షరాలు చదువుదామని ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి వీళ్ళు మంచి కానుక ఇచ్చామన్నారు, ఏంటి అక్షరాలు అని చెప్పి నేను ఆ అక్షరాలు చదువుదామని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అవి స్పష్టంగా కనిపించటంలా. కానీ అవి చూచి నేను కూడా బాగా సంతోషిస్తున్నా. నాకు చదువుదామంటే చదవలేకపోతున్నా అక్షరాలు ఏంటి అనేది, అస్పష్టంగా తెలియట్లా. కానీ వాటిని చూసి చాలా సంతోషపడిపోతున్నా. అంటే ఏదో నాకు మేలు చేసేదే ఉంది, దాంట్లో మేలు చేసేదే ఉంది నాకు ఏదో అని చెప్పి నాకు తెలిసిపోతుంది. అక్షరాలు అయితే నాకు కనపడలేదు కానీ స్పష్టంగా చదవలేకపోతున్నా, కానీ అది తెలిసిపోతుంది. ఇది దీంట్లో ఏదో మేలు చేసేదే నాకు ఉందని నాకు తెలుస్తుంది. నేను సంతోషం. ఈ కళ ద్వారా నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ కళ ద్వారా వాక్యం చెప్పే సమర్థత, సాక్ష్యం చెప్పే సమర్థత నాకు దేవుడే ఇచ్చాడని గ్రహించాను. అది నేనంతా చెప్పేదంతా సాక్ష్యంతో కూడిన వాక్యం. ఎక్కడెళ్ళా అన్నీ కాదు, ఎన్నో ప్రసంగాలు చేశాను, ఎన్నో ప్రసంగాలు. దీనికి సమర్థత కావాలి కదా. నా 61 సంవత్సరాల వయస్సులో ప్రభువుని నమ్మిన తర్వాత ఎన్నో ప్రసంగాలు చేయటం జరిగింది. 600 చర్చిల్లో సాక్ష్యం చెప్పానా, ఇంకా ప్రసంగాలు చేశానా, మరి 250 టీవీ ప్రసారాల, అంటే దగ్గర 1000 పైన ప్రసంగాలు నా నోటి ద్వారా వచ్చేసినాయి. ఇవి వస్తాయా ఎవరికైనా? అంత తేలిక పనా? 61వ సంవత్సరంలో యేసు ప్రభు తెలుసుకున్న మనిషికి ఇన్ని మాటలు ఇంత ధారాళంగా చెప్పేటువంటి సమర్థత వస్తుందా? అది ఎవరు కలగజేశారు? దేవుడు ఆ మాటలన్నీ నా నోట్లో పెడుతున్నాడు అని నాకు అర్థమైంది. నేను నిలబడితే వచ్చే మాటలు దేవుడు పెడుతున్నాడు. ఆ అక్షరాలు రాశాడు, ఆ యొక్క దూతలతో అక్షరాలు రాయించారే, ఇచ్చి ఇదిగో ఆయనకి మంచి కానుక ఇచ్చామనుకుంటున్నారు వాళ్ళిద్దరూ. అంటే చెప్పే సమర్థతని ఆయన ఇచ్చాడు కాబట్టి మనము ఇలా చెప్పగలుగుతూ ఉన్నాము. కాబట్టి మాట్లాడేది ఎవరు? దేవుడి యొక్క ఆత్మ చేతే నేను మాట్లాడుతున్నా, కానీ ఈ రాజారావు స్వయంగా మాట్లాడలేడు. అంత సమర్థత రాజారావుకి లేదు. ఉన్నది ఏంటంటే దేవుడికి ఉంది. దేవుడి యొక్క ఆత్మ చేత నేను చెప్తూ ఉన్నాను అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. మరి దీన్ని బట్టి దేవుడు అడుగడుగున, ఇప్పుడు ఇక్కడ హస్తాలు వాళ్ళు అంటేస్తూ నేను చూసా, వాళ్ళు అక్షరాలు అంటేస్తూ నేను చూసా, వాళ్ళ హస్తాలు కనపడినాయి, మనుషులు కనపడ్డారు, వాళ్ళ హస్తాలు కనపడినాయి. కాబట్టి దేవుడు హస్తం రావటం నిజమా, దేవుడు హస్తం చేయటం నిజమా అని మీరు ఎవరైనా అనుకుంటే, ఇదిగో నిజమే, దేవుడు హస్తాలు ఇట్లా చేయటం నేను చూసా, దేవుడు లేదా దేవుడు పంపిన దూతలు. కాబట్టి ఆ యొక్క దర్శనం 23వ దర్శనం. అది ఇంకొక ఎపిసోడ్కి మరి ఒక దర్శనం తీసుకెళ్తాం. అది నాకు వచ్చింది, అది కూడా దేవుడి యొక్క హస్తమే. కాబట్టి దేవుడు ఇట్లా అడుగడుగునా మాట్లాడుతూ, అడుగడుగున ఆయన శక్తిని బయలుపరుస్తూ ఉండగా, ఆయన కాక ఇంకెవరు దేవుడు? పోనీ ఇంకెవరైనా ఎక్కడైనా ఎవరికైనా చేయగలుగుతున్నారా? అలా గ్రహించడానికి నాకొక్కడికి కాదు, మీ అందరికి కూడా వీలు కావాలనే ఈ జ్ఞానం అంతా మీకు పంచమన్నాడు. ఇన్ని రకాలుగా నాకు చెప్పించేది ఎందుకు అంటే, మీకు తెలియాలి అని చెప్పి. నాకు జరిగిన సంఘటనలను చూస్తే ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, ఈ దేవుడే రక్షిస్తున్నాడు అందరినీ అని మీరు అందరూ గ్రహిస్తే, మీరు అనేక మందికి ఈ వెలుగుని జ్ఞానం రూపంలో ఇవ్వవచ్చు.
నిర్ణయాలు ఎవరయ్యే వాళ్ళకి, ఎవరు ఏ దేవుడిని నమ్మాలనుకుంటే ఆ దేవుడిని నమ్ముతారు. కానీ ఈ జ్ఞానం వారికి కొదువుగా ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానం కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం. జ్ఞానం ఇవ్వవలసిన పూచి దేవుని బిడ్డలైన మన మీదే ఉంది కాబట్టి రకరకాలుగా మనల్ని ఇలా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఈ దర్శనం ద్వారా కూడా దేవుడు ఆయన అనేక మందిని ఈ యొక్క సువార్త దిశలో నడిపిస్తూ మాట్లాడిపిస్తూ ఆయన శక్తి ద్వారానే జరుగుతుందని మనం గ్రహించుదాం. మరి దేవుడి యొక్క మాటలనే సాక్ష్యాన్ని దీవించునుగాక. ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ 106వ ఎపిసోడ్ను ముగించుకుందాం. ఈ యొక్క తర్వాత ఎపిసోడ్లో ఇంకొక దర్శనం ఉంది, ఇంపార్టెంట్ దర్శనమే. ఆ దర్శనం దేవుడి యొక్క హస్తం వచ్చి ఏం చేసిందో అది చెప్పుకుందాం. మరి దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. ఈరోజు ఈ యొక్క 106వ ఎపిసోడ్ను కూడా మీరు నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డలకు అర్థమయ్యే శక్తిని దయచేసి, విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క జ్ఞానం ద్వారా తండ్రి, ఈ వెలుగు ద్వారా అనేక మందిని ప్రభువా చీకటి నుంచి బయటికి తీసుకురావడం, ఈ జ్ఞానాన్ని అనేక మందికి అందించడానికి వారికి తగిన ప్రోత్సాహాన్ని అందజేసి ఆశీర్వదించమని నన్ను, నా పరిచయను, అలాగే ఈ యొక్క ప్రసారాలు వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.